ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మచేత నడిపింపబడటం, మన మధ్యాహ్నం చూసినట్లుగా ప్రతి మనుష్యుడు ఆయన యొక్క ఆత్మ ప్రభావములో నడిపింపబడటం అన్నది ఆయన చిత్తమైతే, ప్రతి విగ్రహము పతన స్థితిలో ఉన్నటువంటి, దేవుణ్ణి తిరస్కరించేటటువంటి ఆత్మ కలిగినటువంటి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఆత్మ కలిగినటువంటి మానవ సమాజ నిర్మాణం చేయటమే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మీరు తొలచుకున్న, మీరు సరిచేసుకున్న, మీరు నిర్మించుకున్న వ్యవస్థలలో నుండి వాడు పనిచేస్తాడు. అది కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, మనుషులను మనుషులకు దూరం చేసేటటువంటి ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఉద్యోగ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలన్నిటినీ క్యాప్చర్ చేస్తూ, వాటిని హైజాక్ చేస్తూ, దేవునికి విరోధముగా, మనుషుల నుంచి మనుషులకు విరోధముగా పనినటువంటి పన్నాగమే విగ్రహారాధన. చాలా మంది విగ్రహారాధన అనంటే ఏదో ఒక ఆకారమునకు చేసేటటువంటి ఆరాధన అనుకుంటారు. కాదు, అది ఒక మొదలు. కానీ దానిని పొడిగిస్తే, దానిని ముందుకు తీసుకుని వెళ్తే విగ్రహము మరియు విగ్రహారాధన అన్నది చాలా డీప్, లోతైనటువంటి ఒక అనుభవం. ఈ విగ్రహారాధన మీ పిల్లలతో మొదలవుతుంది. మీ పిల్లల పట్ల మీకున్నటువంటి మక్కువను మనిషి ఆరాధించే క్రమంగా తీసుకుని వెళుతుంది. మీ భర్తతో మొదలవుతుంది, మీ భార్యతో మొదలవుతుంది, అందంతో మొదలవుతుంది, జ్ఞానంతో మొదలవుతుంది, సంబంధాలతో మొదలవుతుంది, కులంతో మొదలవుతుంది, సమాజముతో మొదలవుతుంది, ఉనికితో మొదలవుతుంది, రాజకీయ వ్యవస్థ, అలాగే పరిపాలనా వ్యవస్థ. ఇలా మెల్లిమెల్లిగా మీ పైన అన్ని రకాలైనటువంటి లేయర్స్, తెరలుగా, పొరలుగా మీ పైన అధికారం చేస్తుంది. ఇది చూడటానికి, వినటానికి అంత ప్రాక్టికల్గా మీకు అనిపించకపోవచ్చు, కానీ ఇదే ఆ వ్యవస్థ. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానాన్ని మనుషుడు సృష్టించినటువంటి ఏ వ్యవస్థకు, ఏ ప్రణాళికకు, ఏ కులానికి, మతానికి, అందానికి, గర్వానికి, చదువుకు ఇచ్చిన అది విగ్రహారాధనే. ఆ విగ్రహారాధన కారణం చేత మనము బెరిత్ ఒలాం నుంచి దూరమయ్యాం. దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన ఏమిటి అనంటే, దూరమైనటువంటి మనుష్య సమాజాన్ని నేను తిరిగి నా వైపుకు తెచ్చుకుంటాను అని చెప్పడమే.